భారతీ గణేష్ గారి డైరెక్షన్లో అమాయకుడు కొంచెం క్లాసు కొంచెం మాస్ అనే టైటిల్తో ఈ నెల 22వ తారీఖున మీ ముందుకి మూవీ వస్తుంది. అమాయకుడు ఇట్స్ ఫ్యామిలీ లవ్ స్టోరీ. అంటే ఫస్ట్ టైం ఎక్కువ అంటే ఫ్యామిలీ డ్రామాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉండే ఒక మంచి ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీ అమాయకుడు. ముఖ్యంగా అమాయకుడు అని ఎందుకు ఈ టైటిల్ పెట్టారంటే ముగ్గురు అమ్మాయిల మధ్య నలిగిపోయే అమాయకుడిని, ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తాను, ఒక అమ్మాయిని మా పేరెంట్స్ చూస్తారు, ఇంకొక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ ముగ్గురు మధ్య ఫైనల్గా నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా పొందుతాననేది ఈ సినిమా కథ. మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ నెల 22వ తారీఖున మీ ముందుకు వస్తుంది. అండ్ మంచి కుటుంబ కథా చిత్రం. అండ్ ఈ చిత్రాన్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలా మంచి సినిమా. డైరెక్టర్ గారు చాలా కన్విక్షన్తో తీసిన మంచి సబ్జెక్ట్ ట్విస్ట్లో ఉన్న సినిమా ఇది. అందులో నాది మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, కృష్ణ గారు బాబాయ్ గారు. చాలా మంచి సినిమా అవుతుందని తీసినప్పుడు అనుకుంటుండేవాళ్ళం. సో అట్ లాస్ట్ రిలీజ్ అవుతుంది 22nd. ఆయన చెప్పినట్టు రొమాన్స్, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎంచుకున్న లైన్ ఆ పిక్చర్కి చాలా సున్నితంగా. చరణ్ రాజ్ గారి బ్రదర్ క్యారెక్టర్, ఫ్యామిలీ సీన్స్ అన్ని చాలా బాగుంది. హిలేరియస్గా ఉంటూ ఆ సెంటిమెంటల్ టచ్, ఆ పంచ్ అది ఇచ్చిన సినిమా చాలా బాగుంటుంది. మంచి సినిమా. డెఫినెట్గా ఇలాంటి పిక్చర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వారి ఫేస్లో ఒక అమాయకత్వం ఉంది. ఎక్కడ పోయినా అమాయకుడు అని చెప్తారు. ఇది చూసి నాకు మైండ్లో కొంచెం ఇలానే ఒక చామ్ క్యారెక్టర్ పెట్టుకుని ఒక పెయిన్ఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తుందా ఎలా అని చెప్పి ఒక కథ రాశాను. అదే అమాయకుడు. హీరో గారు విన్ననే నాకు బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటి వరకు వారు 30 సబ్జెక్ట్ విన్ని వారికి నెక్స్ట్ ఏం చేయాలని ఒక ఐడియా ఉన్నప్పుడు ఈ కథ పడింది. చాలా బాగుంది, ఇది చేయాలని చెప్పి ఇది స్టార్ట్ చేసాము. ఒక ఫాదర్ సన్కు ఉన్న ఒక రిలేషన్షిప్, ఒక మదర్కు సిస్టర్కు ఉన్న రిలేషన్షిప్, ఒక బాబయ్య అంకిల్కు ఒక హీరోకు ఉన్న రిలేషన్షిప్, ఫ్రెండ్స్కు ఉన్న రిలేషన్షిప్, ఇదన్నీ కలిపి ఒక పెయిన్ఫుల్ స్టోరీ. నిజం చెప్పాలినా దీనిలో ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, ఒక పెయిన్ ఉంది. సిస్టర్ సెంటిమెంట్ మీద ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాను. ఆఫ్టర్ రిలీజ్ మీరు చెప్తారు. కానీ ఇప్పటివరకు దీనిలో చేసిన ఒక పాయింట్ చెప్పలేదు, ఇప్పటివరకు చెప్పలేదు. రిలీజ్ 22nd కదా. ఒక లవ్ చేసిన అమ్మాయి, ఒక లవ్వర్ హీరోయిన్ ఇంటికి సిస్టరా వస్తుంది. ఈ కథలో ఉన్న గొప్పదనం. వీరు అక్కడ నలిగిపోయారు. లవరా చూడాలా, సిస్టర్ ప్లేస్లో అడాప్టేషన్కి వచ్చినప్పుడు సిస్టరా చూడాలన్న వీరు ఆ రెండుకు మధ్యలో ఆడుకున్న ఒక ప్లే, అదే అమాయకుడు. కృష్ణుడు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అనన్యాను తమిళ నాడోడి పిక్చర్లో హీరోయిన్ చేసింది. చాలా ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ అయింది. చాలా సూపర్. ఇప్పుడు ధనుసుడు కూడా తమిళ్లో చేసింది, మలయాళం చేస్తుంది. ఇందులో పెర్ఫార్మెన్స్ వైజ్ సూపర్ ఉంది. 3 అమ్మాయిస్లో అనన్య ఒక వన్ ఆఫ్ ది హీరోయిన్. అది ఒక సోల్, ప్రతి వారికి ఒక సోల్ మీద ఒక ఇది ఉంది, ఒక నస్తుంది. అలా అమ్మ ఒక హీరోయిన్ వీరు లవ్ చేస్తారు. పేరెంట్స్కి మన గురించి అందరికీ ఒక పేరెంట్స్కి ఒక ఇది ఉంది. అలా పేరెంట్స్ వాళ్ళు ఒక సెకండ్ హీరోయిన్ పూనం సింగారా వీరికి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ గమ్యం మూవీ అక్కడ రీమేక్ కన్నడం చేశారు. వీరే మ్యూజిక్ డైరెక్టర్, సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అక్కడ మణికాంత్ కత్తిరి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఇప్పుడు సౌత్ ఇండియాలో.